మైదుకూరు మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మైదుకూరుకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మైదుకూరులో నిర్వహిస్తున్నామని అన్నారు. సీఎం పర్యటనతో మైదుకూరు నియోజకవర్గం దశ మారబోతుంది అంటున్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి కడప జిల్లాకు రాబోతున్నారు. అందులో భాగంగా రేపు మైదుకూరులో ఆయన పర్యటించబోతున్నారు. అసలు సీఎం పర్యటన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి కార్యక్రమాలకు ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారని మనతో చెప్పడానికి స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన తెలుసుకుందాం. సార్, మొదటిసారి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మీ కాన్స్టిట్యున్సీకే సీఎం వస్తున్నాడు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారు? ఇక్కడ మైదుకూరులో రేపు మాకందరికి ఒక అదృష్టమైన రోజు. ఎందుకంటే వర్ధంతి, ఎన్టీఆర్ వర్ధంతి జరుగుతుంది. అది మన చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మన మైదుకూరులో జరగడం అనేది మా అందరి కళ, అది అదృష్టము. అదే రకంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని చెప్పి స్టేట్ వైజ్ ఇనాగ్రేషన్ ఫస్ట్ ఓపెనింగ్ మన మైదుకూరులో జరగడం అనేది కూడా చాలా అదృష్టము. ప్రతి నెలలో ఒక్క 3వ శనివారం ప్రతి జిల్లాకు పోయి ఒక్కొక్క చోట చేయాలని చెప్పి సార్ ప్రోగ్రాం పెట్టిండు. దాంట్లో రేపు ఇనాగ్రేషన్ జరిగేది. దాంట్లో మైదుకూరుకు వచ్చిన తర్వాత మా మైదుకూరు వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. దీని ఎందుకంటే ఇంతకుముందు నగర పంచాయతీకి ఉన్నది, ఆ తర్వాత మున్సిపాలిటీకి అయింది. నగర పంచాయతీల నుండి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చి డెవలప్ అయ్యేది. ఇప్పుడు నగర పంచాయతీ కాదు, మున్సిపాలిటీకి వచ్చిన దగ్గర ఫండ్స్ కొంచెం ఇబ్బంది. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సిస్టమ్ అంతా చాలా అవ్యవస్థగా ఉంది. దీన్ని సార్ దృష్టి తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా నేను మైదుకూరుని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట చెప్పారు. దాని భాగంగా ఈ 6 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మైదుకూరులో రావడం అనేది ఒక మన అందరి అదృష్టం. అది ఎందుకంటే లాస్ట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఒక్కసారి కూడా సీఎం తీసుకొచ్చి మైదుకూరులో ఎక్కడ మీటింగ్ పెట్టిన చరిత్ర ఎక్కడ లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమం డెవలప్ అవుతాయి. ఎందుకంటే వచ్చినాక మనం చెప్పుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని హామీలు ఇస్తారు, ఇచ్చినాక అభివృద్ధి అవుతుంది. మా ఆశయం అంతా మా మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలి. అదే ఆశయంతో మేము రాజకీయానికి వచ్చినాం. అదే ఆశయంతో నాకు ప్రజలు కూడా ఓట్లేసి బ్రహ్మాండం గెలిపించినారు. దాని బాటలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం రమ్మని చెప్పి సార్ వచ్చారు. మాకు ముఖ్యంగా రాజోలి ఆనకట్ట అనేది చాలా మా నియోజకవర్గానికి ఒక కళ లాంటిది. అది సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి దాని మీదనే అందరు చెప్తాను కానీ పని జరగలేదు. ఈసారి మన సార్ దగ్గర చేయించాలని మా పట్టుదల ఉంది. దాని మీద రేపు సార్తో కూడా డిస్కస్ చేస్తాం. అదే రకంగా మైదుకూరులో ఉన్నటువంటి 100% పడకల ఆసుపత్రి ఉంది. ఇక్కడ ప్రజలు ఏంటంటే ఏమన్నా జరిగితే చిన్నది జరిగినా కూడా కడప కానీ పొద్దుటూరు కానీ పోవాలి. ఇక్కడ మన ఇంతమంది ప్రజలు ఉన్నా కూడా అవకాశం లేదు. అందుకు ఒక 100% ఆసుపత్రి శాంక్షన్ అయింది. అయినా కూడా దానికి స్టాఫ్ పర్మిషన్ లేక దానికి టెండర్ పిలవడం లేదు. రోడ్లు చాలా అవస్థ, డ్రింకింగ్ సమస్య. ఇంతకుముందు మా ప్రభుత్వం 2014 2019లో ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి పోయి ఆ రోజు అడిగితే ఇమీడియట్గా 98 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి టెండర్ను క్యాన్సిల్ చేసేసింది. దాన్ని మళ్ళీ రిపీట్ చేయమని చెప్పి సార్ను రిక్వెస్ట్ చేసుకోవడం. అదే రకంగా రోడ్డు నంద్యాల రోడ్డు నుంచి కడప రోడ్డు వరకు సుమారు 19 కోట్ల రూపాయలు ఇంతకుముందు శాంక్షన్ చేసినారు. అది కూడా క్యాన్సిల్ చేసేసారు. దాన్ని ఇమీడియట్ రిపీట్ చేసి మళ్ళీ వర్క్ చేసేదానికి సార్ దృష్టి తీసుకోవాలని చెప్పి ఇట్లన్నీ ఒకటి డెవలప్ చేసుకుంటూ, ముఖ్యంగా ఇది మా టౌన్లో ఎందుకు పెట్టినామంటే ఈ వాతావరణం, ప్రజల వాతావరణం స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే స్వచ్ఛందంగా చేయాలని చెప్పి సార్ వచ్చిండు. అందుకు ఇక్కడ హై స్కూల్లో పెట్టడం జరిగింది. దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి వార్డులు ఎక్కువ దీన్ని పార్టిసిపేట్ చేయాలా. ఎక్కువ ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులు, మిగతా మున్సిపాలిటీ ఉన్నటువంటి వార్డులు వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేసి మినిమం ఇక్కడ 1500 మందికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకందరూ సిస్టమేటిక్ వచ్చే వాళ్ళకు ఎవరెవరు వస్తారో వాళ్ళ అడ్రస్ సమేత వాళ్ళకు పాసులు కూడా ఇష్యూ చేస్తాం. కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి మంజూరు చేయబోతున్నారు. రేపు సరైన డ్రైనేజే లేదు. వేస్ట్ వాటర్ అన్నింటిని ఎట్లా గ్యాదర్ చేస్తారు, దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అది ఇప్పుడు మాకు శాంక్షన్ చేసిండ్రు, అది వచ్చిన రేపు ఓపెనింగ్ చేస్తే ఇప్పుడు ఆశయం ముందుకు డెవలప్ చేయాలని ఆశయంతో ముందుకు పోతాం. దాన్ని వచ్చిన 1 by 1 డెవలప్ చేసేదానికి దానికి రేపు వాటర్ ప్లాంట్ ఒకటి అది ఇనాగ్రేట్ చేసి ఇంకా దానికి వచ్చిన తర్వాత ఏమి ఈ డ్రైనేజు ఏమి చేయాలో అన్నీ ప్రాసెస్ చేస్తాం. మొత్తం మీద 40% అర్బన్ ఏరియా ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నాడు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం, పార్టీ శ్రేణులన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారని మనతో పాటు
మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మైదుకూరు.